ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయిన రోజును, అదే గుడ్ ఫ్రైడేగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఈ గుడ్ ఫ్రైడే ఎప్పుడు జరుపుకుంటున్నామంటే ఈస్టర్కి ముందు రోజున ముందొచ్చి శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నాము. ఈ గుడ్ ఫ్రైడే అంటే యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోక ముందు వరకు దీన్ని హోలీ ఫ్రైడే అని, అదే విధంగా బ్లాక్ ఫ్రైడే అని చెప్పి చెప్పుకునేవారు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు మరణించిన రోజుని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటాం. ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంటనంటే మంచి శుక్రవారము, అదే విధంగా శుభ శుక్రవారము, ఇంకా మనం చెప్పుకుంటే ఇది పవిత్రమైన శుక్రవారము అని కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒక మనిషి ఈ భూమి పైన చనిపోయినప్పుడు మనము దాన్ని మంచి రోజుగా మనం ఎప్పుడు కూడా తీసుకోం. కానీ యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజున మాత్రము దీన్ని మంచి రోజు, శుభ శుక్రవారం అని అనుకుంటున్నాం. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపిలో ఉన్న పాపమును ఆయన తీసివేయడు కొరకు పరలోకములో నుంచి ఆయన మన కొరకు, మన పాపముల శాపముల కొరకు ఈ భూమిపైకి వచ్చి యేసు క్రీస్తు ప్రభువారు అనేక రకాల అంటే సమస్యలను ఆయన మన కొరకు ఫేస్ చేసి ఇబ్బంది పడి ఆయన మన కొరకు ఆయన సిలువు సహితం ఏం చేశాడంటే మరణించాడు. ఆ సిలువులో మరణించాడు. మన కొరకు ఆయన మొల్ల కిరీటం పెట్టుకున్నాడు, మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, మన కొరకు పిడిగుద్దులు తిన్నాడు, మన కొరకు ఆయన అనేక రకాల హింసలను అనుభవించాడు. అయితే ఇవన్నీ ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? ఆ మనిషి కుమారుడు ఈ భూమిపైకి ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే, దేవుని కుమారుడు ఈ లోకం ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆది యందు అవ్వ ఆదాము దేవుడు చెప్పిన మాటను అతిక్రమించడం వల్ల, వాళ్ళు పాపం చేయడం వల్ల ఆ పాపమును తీసివేయట కొరకు అనేక రకాలుగా ప్రయత్నించారు. దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ఎన్నో రకాలుగా దేవుడు ప్రయత్నించాడు. కానీ మానవుల్లోనే పాపము అంతకంతకు పెరిగిపోయింది. కానీ ఆ పాపమునకు విరుగుడు అనేది లేకుండా పోయింది. అంటే పాత నిబంధన కాలంలో భక్తులు ఏం చేస్తూ వచ్చారంటే పాపం చేయడము, ఏదో ఒక బలి చేయడము, అదే విధంగా పాప పరిహార్థ బలని, అదే సమాధాన బలి అని చెప్పి రకరకాల బలులు ఇస్తూ వాళ్ళు సంవత్సరం మొత్తం చేసిన దానికి ఒక సంవత్సరంలో లాస్ట్ రోజు వాళ్ళకి పండిన పంటలోను వాటన్నిటిలో తీసుకొని వచ్చి తొలుసులు వాటిని తీసుకొచ్చి అక్కడ బలి ఇచ్చేవారు. అయితే ఈ బలులన్నిటి వలన పాపం అనేది ఏమవలేదు, పరిహరించబడలేదు. పాపి ఏమవలేదంటే పరిశుద్ధుడుగా అవ్వలేదు. అందుకనే తండ్రి ఏం చేశాడంటే ఈ లోకము ఎంతో ప్రేమించి తన ఒకగాని ఒక కుమారుని లోకానికి పంపించి మన కొరకు, మన పాపములు, మన శాపముల కొరకు ఆయన ఈ భూమిపైకి వచ్చి